నీతి కథ పేరు. అడవిలో ఉండే నక్క ఒకటి ఒకనాడు దారి తప్పి ఊర్లోకి వచ్చేసింది. అది తోవ వెంబడ వెళ్తూ ఉండగా ఒక కుక్క దానికి ఎదురు వచ్చింది. నక్క ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూనే మెడలో ఆ గొలుసు ఆ బిల్ల ఏమిటి అని ప్రశ్నించింది. ఓ అదా, నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకొని వెళ్ళి కాల్చివేయకుండా ఉండటానికి ఈ బిల్లను నా మెడలో కట్టాడు అని కుక్క చెప్పింది. ఆశ్చర్యంగా ఉందే అంది నక్క. నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే, మా యజమాని చాలా మంచివాడు. నన్ను తను ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్నీ పెడతాడు. రోజు వేడి నీళ్ళతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి పళ్ళెం, పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి. అంతేకాదు పడుకోడానికి మెత్తటి పరుపు కూడా ఉంది అంది కుక్క గర్వంగా. అలాగా అంది నక్క ఈర్ష్యగా. అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లలు కూడా ఉన్నాయి. జాతి వైరం మరచి మేమంతా సరదాగా ఆడుకుంటామని చెప్పింది కుక్క. నక్క, మిత్రమా, ఈ రోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అంది నక్క. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది. యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టు చాటున దాచి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క. కుక్క తనకు చేసే అతి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, ఇంత వైభోగమా అని అసూయ చెందింది నక్క. నీవొచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు, వెళ్ళిపో అంది కుక్క. మిత్రమా, నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. ఇంకొక్క రోజు ఉండి వెళతాను అంది నక్క. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని ఎముకలు పడేసి వెళ్ళిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటి నుంచి తరిమేశాడు. ఇందులోని నీతి ఏమిటంటే, దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇంతటితో ఈ కథ అయిపోయింది. ఇంకా రెండవది షురూ చేద్దాం. నిర్లక్ష్యం. సమయం ఎంతో విలువైనది. ఏ సమయంలో చేయవలసిన పని అదే సమయంలో చేయాలి. లేకుంటే అదృష్టం చేజారవచ్చు. అనిత 7వ తరగతి చదువుతుంది. తెలివైన అమ్మాయి. చక్కగా చదువుతుంది. చక్కగా పాటలు కూడా పాడుతుంది. కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం, బద్ధకం ఎక్కువ. ప్రతి పని వాయిదా వేస్తుంటుంది. అలా చేయవద్దు అని వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా, హెచ్చరించినా కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని స్కూల్లో విద్యార్థులకు పాటలు, ఆటలు పోటీలు పెట్టారు. అనిత పాటల పోటీలో పాల్గొంది. అందులో ఆమెకి మొదటి బహుమతి వచ్చింది. కొన్ని రోజుల తరువాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది. గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవలసిందిగా రాశారు ఆ ఉత్తరంలో. అనిత ఆ ఉత్తరం రాని పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తెచ్చుకోవచ్చులే అనుకుని మర్నాడు వెళ్ళకుండా 4 రోజుల తర్వాత వెళ్ళింది. ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడడానికి 2 టికెట్లు కూడా ఇచ్చారు. అయితే ఆ టికెట్లు అంతకు ముందు రోజు జరిగిన ఆటవి. అనిత అవి చూసుకొని అయ్యయ్యో, కనీసం నిన్న వచ్చినా బావుండేది కదా అని బాధపడింది. ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది. నీతి: ఆలస్యం అమృత విషం.